బండి భైరత్ ఎట్లా ఇబ్బంది పెట్టిండు ఏం కథ అనేది ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పింది. చెప్పడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంది అంటే ఈ అమ్మాయి ఎవరైతున్నారో ఆమె రోజు రోజుకి బాగా ఇబ్బంది పడుతున్నారు. ఒకప్పుడు ఎంత యాక్టివ్గా ఉందో అంత యాక్టివ్ లేదట. అమ్మాయి రోజు ఏడవడం, తల్లిదండ్రులకు చెప్పకుండా సాడ్ అయిపోవడం, అంటే కన్నీళ్ళు పెట్టుకోవడం, లేకపోతే ఫోన్ పక్కన పడేసి బెడ్రూమ్లో కూర్చొని ఏడవడం. ఇక అమ్మాయి రకరకాల ఇబ్బంది పడుతుంది, మానసికంగా కృంగిపోతుంది, కృషించిపోతుంది. అయితే వాళ్ళ తల్లిదండ్రులు కూడా అడిగిరట, అరే ఏమైంది, ఇన్ని రోజులు యాక్టివ్గా ఉన్నటువంటి పాప సడన్గా ఆమె అంత డిఫరెంట్ మూడ్లో కనబడుతున్నది, ఏడుస్తున్నది, కన్నీళ్ళు పెట్టుకుంటుంది, రోజు పొద్దున కళ్ళు వాచిపోవడం, నైట్ అసలు పడుకోకపోవడం, మెంటల్ ప్రెషర్గా ఫీల్ కావడం, అంత రకరకాలుగా అమ్మాయి బిహేవియర్ అంతా చేంజ్ అయిపోయిందట. తల్లిదండ్రులు గ్రహించారు, గుర్తించారు. అమ్మాయిని అడిగినారట, ఏమైందని అడిగితే ఏడ్చుకుంటూ ఆ అమ్మాయి సిగ్గు విడిచి ఆ అమ్మాయి బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమెకు జరిగినటువంటి ఘటనను కన్న తల్లికి చెప్పుకుందట. కన్న తల్లి ఆమె లెటర్లో పేర్కొంది, ఈరోజు నా కూతురికి జరిగినటువంటి సంఘటన చెప్పాలంటే నాకు బాధేస్తుంది, గుండెలు బరువెక్కుతా ఉంది, కానీ చెప్పక తప్పట్లేదు అని చెప్పి ఆ తల్లి చెప్పినటువంటి ఒక మాట. ఆ తల్లి చెప్పింది లెటర్లో, వాళ్ళ అమ్మాయి ఆ తల్లికి చెప్పిందట, నన్ను ఒక అపార్ట్మెంట్ తీసుకుపోయిండు నానక్రామ్ గూడ దగ్గర, అక్కడ నన్ను ఇబ్బంది పెడదామని చూసిండు, ప్రయత్నించిండు, కానీ అక్కడ కాలేదని చెప్పి మొయినాబాద్ ఫామ్ హౌస్కి డిసెంబర్ 31 నైట్ నన్ను తీసుకుపోయిండు. మొయినాబాద్ ఫామ్ హౌస్లో బలవంతంగా మద్యం దాపించిండట. బలవంతంగా, నేను తాగను వద్దన్నా కూడా బలవంతంగా మద్యం తాగిపించి ఆ అమ్మాయి నిస్సహాయ స్థితిలో అంటే ఇక అమ్మాయి కాన్షియస్ లేని టైంలో, ఇప్పుడు మందు తాగితే ఎట్లుంటుంది, మందు తాగితే మొగోళ్ళే అన్కాన్షియస్కి వెళ్ళిపోతారు, 4-5 బీర్లు ఎక్కువ తాగితే చెప్పు అనే ఆ సిచ్యువేషన్కి వెళ్ళిపోతారు. అలాంటిది అమ్మాయికి మద్యం దాపించారట. మద్యం దాపించండి ఎవరు, బండి సాయి భగీరథ్ మద్యం దాపిపించి ఆ అమ్మాయి నిస్సాయస్థ స్థితి అంటే ఆ అమ్మాయి ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో వెళ్ళిపోయినప్పుడు, ఆ అమ్మాయి స్పృహ కోల్పోతున్నప్పుడు, అన్కాన్షియస్ స్టేజ్లోకి వెళ్ళిపోతున్న, మత్తు ఎక్కువైనప్పుడు అన్కాన్షియస్ స్టేజ్లో వెళ్ళిపోయినప్పుడు, అప్పుడు బండి సాయి భగీరథ్ వాళ్ళ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడ్డాడట. ఈ విషయం కూడా ఆ అమ్మాయే చెప్పిందట వాళ్ళ తల్లికి. మొయినాబాద్ ఫామ్ హౌస్లో నాకు ఆల్కహాల్ బలవంతంగా రాపిచ్చిండు, నేను వద్దన్నా అని చెప్పినా కూడా తాగిపించిండు. తప్పని పరిస్థితులలో, తప్పించుకోలేనటువంటి పరిస్థితులలో ఆల్కహాల్ తాగడం జరిగింది. ఆ తర్వాత నిస్సహాయ స్థితిలో నేను అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్తున్నప్పుడు నా పైన అఘాత్యానికి పాల్పడ్డాడు. ఆ తెల్లవారుజామున కూడా డిసెంబర్ 31 నైట్ అయిపోయింది కదా, ఆ నెక్స్ట్ జనవరి 1 కూడా ఆ అమ్మాయి పైన పొద్దున, ఆ అమ్మాయికి ఇంకా మత్తే ఉంటుంది కదా, ఆ అమ్మాయి మత్తులో ఉన్న టైంలో మళ్ళీ ఇంకోసారి అఘాత్యానికి పాల్పడ్డారట.